అందరికీ తెలిసినట్టే యూఎస్ఏ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఏం జరిగిందనేది పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. ఇది చాలా అంటే చాలా షాకింగ్ న్యూస్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్కి. అండ్ దీని తర్వాత ఇంటర్నెట్లో ఒక రేంజ్లో మీమ్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఆ మీమ్స్ ఏందో చూద్దాం ఫ్రెండ్స్. చాలా కామెడీగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో. సో లెట్స్ చెక్అవుట్. సో ఫస్ట్ మీమ్ వచ్చేసి బాబర్ ఆజం. ఈ బాబర్ ఆజం పాకిస్తాన్ క్యాప్టెన్. హిస్టరీలో తను తొలి క్యాప్టెన్. తను జింబాబ్వేతోని, ఆఫ్ఘనిస్తాన్తోని, ఐర్లాండ్తోని అండ్ ఇప్పుడు యుఎస్ఏతోని ఓడిపోయిన ఒకటే ఒక క్యాప్టెన్ తను, పాకిస్తాన్ బాబర్ ఆజం క్యాప్టెన్. అండ్ ఐసీసీఐ ఈ ఓటమిని, పాకిస్తాన్ ఓటమిని, యుఎస్ఏ ద్వారా జరిగిన ఈ పాకిస్తాన్ ఓటమిని క్రికెట్ హిస్టరీలోనే పెద్ద అప్సెట్ కింద గుర్తించింది. मारो हमको जिंदा मत छोड़ो सालो, हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. आवाज वाला बॉलिंग है, बाहर डाल इसको, आउट मत कर. ये जब तक पिच पे रहेगा हम लोग मैच जीतेंगे. क्या इतना बुरा हूँ मैं నువ్వు T20 క్రికెట్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్లకు ఆడితే ఇట్లనే ఉంటుంది నీ పరిస్థితి. ఇప్పుడు అమెరికన్స్ పరిస్థితి కూడా ఇదే. అసలు అమెరికాలోనే జరుగుతున్న ఈ T20 వరల్డ్ కప్. అసలు వాళ్ళు గెలిచిరు పాకిస్తాన్ మీద అని కూడా వాళ్ళకి సరిగా తెలియదు. వాళ్ళంత షాకింగ్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు షాకింగ్ ఉన్నారంటే వాళ్ళ మీమ్స్ చూడండి ఎలా ఉంటాయో. సో ఇప్పుడు అమెరికన్స్ అసలు మనం ఎట్లా గెలిచినాం, మన క్రికెట్ టీంలో ఎవరెవరు ఉన్నారు అనేది ఓపెన్ చేసి చూడంగానే ఇండియన్స్, మొత్తం ఇండియన్సే ఉన్నారు మన క్రికెట్ టీంలో. సో అదే మరి ఇండియన్ ఆరిజిన్స్ ప్లేయర్సే ఎక్కువ ఉన్నారు. ఇది యాక్చువల్ మీమ్ అనేది. మన చిరు అన్నయ్య కూడా మీమ్స్ వేసేసిండు యూఎస్ఏ పాకిస్తాన్ మ్యాచ్కి. ఏమంటుండైనా ఈసారి T20 వరల్డ్ కప్లో 2 ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఉన్నాయి. ఆల్రెడీ ఒక మ్యాచ్ 6th జూన్కి అయిపోయింది. ఇప్పుడు 9th జూన్కి ఇంకొకటి ఉంది. వావ్ చిరు అన్నయ్య ఏమన్నా చెప్పినా అసలు నువ్వు అసలు. అండ్ ఈయన తెలుసుగా మీ అందరికీ ఎంత ఫేమస్ మీమరో. యుఎస్ఏ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అని చెప్పి ఇండియా సి టీంతో ఆడిపిస్తారా, ఇది ఎక్కడి న్యాయం రా బాబు అంటున్నాడు. అండ్ అరే హారిస్ రాఫ్ కూడా వచ్చేసాడు. తినైతే బాధనే ఉంది. తినదైతే भाई साहब चीटिंग है, यूएसए बोल के इंडियंस के साथ खिला दिया. गजब बेइज्जती है. ఇగో జింబాబ్వే కాకుండా మరే ఇతర జట్టు పైన స్కోర్ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? నువ్వు ఇట్లా వేసుకుంటా కూసో, మిగతా టీం వాళ్ళు నేను ఏం చేస్తారు చూడు. ఇట్లా అవుతుంది నీ పరిస్థితి. ప్రతి టీం బాలర్ నేను ఇట్లనే ఉతుకుతారు. ఇక నీ ఇష్టం. ఇక పాకిస్తాన్ క్రికెట్ టీంకి వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ ఆట స్టార్ట్ కాకముందు మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చారు. ఆమె ఎంత పెద్ద మిలిటరీ ట్రైనింగ్ చూడండి. క్రికెట్ ట్రైనింగ్ ఇచ్చినా బాగుండేది. అమ్మ అసలు ఇట్లా ఓడిపోకపోవు. చూడండి ఏం జరిగింది లాస్ట్కి. పాకిస్తాన్ ఆర్మీ ఎట్లయితే మన ఇండియన్ ఆర్మీకి సరెండర్ అయిందో ట్రైనింగ్ తీసుకున్నాక, అట్లనే సేమ్ పాకిస్తాన్ టీం కూడా అట్లనే సరెండర్ అయిపోయింది. ఇగో మనోడు పెద్ద మనిషి హుల్క్, యుఎస్ఏ హుల్క్ ఏమో వీళ్ళకి ఇది, అండ్ పాకిస్తాన్కి ఏమో ఇగో ఈ పెద్ద మనిషి హుల్క్. దేనికి పనికిరాని హుల్క్. వస్తాడు, బ్యాట్ పెడతాడు, వెళ్ళిపోతాడు. అసలు మన జరిగిన యుఎస్ఏ పాకిస్తాన్ మ్యాచ్లో వచ్చిండు, బ్యాట్ పెట్టిండు, ప్యాడ్కి దాగింది బాల్ అండ్ నెత్తి ఊపుతాడు. ఎంపైర్ అవుట్ ఇచ్చే లోపు నెత్తి మొత్తం ఊపుతాడు. ఆయన నెత్తి ఊపేసి చూసి ఎంపైర్ అవుట్ ఇవ్వకుండా ఉంటాడా? అవుట్ ఇచ్చేసిండు, గుడ్డు తినేసిండు. ఈయన ఏం చేస్తాం, పాకిస్తాన్ ప్లేయర్ అట్లున్నాడు. అండ్ ఆజం ఖాన్ పెవిలియన్కి పోతుండే ఎవరో ఈయనని గేండా అన్నారంట. సో గేండా కిస్కు బోలారే బాయ్ అన్నాడు మనోడు. బాల్కో బోలా బాయ్ బిహారీ అని ఇంకొకడు అన్నాడు. బీహార్లో బాల్ని గేంద్ అంటారు అనమాట. సో ఆ రేంజ్లో ఆడుకుంటారు అని. అట్లుంది అని పరిస్థితి. ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా కొద్దిగా డౌట్ అయింది. ఇంత ఫేమస్ మీమర్ ఈయన వల్ల ఎంతోమంది ఎన్నో మీమ్స్ చేసుకుంటారు. అండ్ ఈయనకి ఇప్పుడు ఒక కాంపిటీషన్ వచ్చేసిండు యుఎస్ఏ పాకిస్తాన్ మ్యాచ్లో. ఇగో ఈయన ఎట్లయితే ఫేస్ పెట్టిండో పాకిస్తాన్ ఫ్యాన్ ఈయన, అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ఈయన ఫేమస్ అయిపోతున్నాడు. సో ఈయన అంత రేంజ్లో ఎదుగుతున్నాడు ఇప్పుడు ఈయన మీమర్గా. అండ్ వావ్ గ్యారీ క్రిస్టన్ సార్, మీరంటే మాకు చాలా రెస్పెక్ట్. మీ వల్లనే మీరు మాకు 2011లో కోచ్గా ఉన్నప్పుడే మనం ప్రపంచ కప్ వరల్డ్ కప్ గెలిచాము. కానీ ఎక్కడ వెళ్ళిపోయారు సార్ మీరు కోచ్గా? పాకిస్తాన్తోనా? సో పాకిస్తాన్ మీరు మా దగ్గర ఉంటే మీకు ఎట్లా ఉండే రెస్పెక్ట్, పాకిస్తాన్లో వెళ్ళినాక చూడండి ఎట్లయిపోయింది మీ పరిస్థితి. ఎక్కడి నుంచి ఎక్కడికి దిగిపోయారు. నాకు తెలుసు మీరు ఏమనుకుంటారో, అసలు ఈ అవలగాల మధ్యలో ఎందుకు వచ్చినారా బాబు నేను మీరు అనుకుంటున్నారు. నాకు తెలుసు అసలు. అవును, ఎస్ किन चुतियों के बीच में फंस गया रे भाई, ऑलरेडी अदे अनुకుంటున్నారు రైట్.
అండ్ యూఎస్ఏ ఇండియన్స్ చూడండి, ఇండియన్స్ విత్ గ్రీన్ కార్డ్ జస్ట్ థ్రాష్డ్ పాకిస్తాన్. కరెక్టే, ఇండియన్ ఆరిజిన్ ప్లేయర్స్ పాకిస్తాన్ని థ్రాష్ చేసేసారు. ఇప్పుడు మన టైం, మన బారీ. ఇప్పుడు నౌ ఇట్స్ ఓవర్ టు ఇండియన్స్ విత్ ఆధార్ కార్డ్ ఆన్ June 9th. ఎస్, ఇప్పుడు మన టైం వచ్చేసింది పాకిస్తాన్ని ఒక రేంజ్లో చుక్కలు చూపించేది. समझ रहे हो ना. సో ఈ విధంగా ఒక రేంజ్లో మేమ్స్ వేసుకున్నారు పాకిస్తాన్ ఓడిపోయాక యూఎస్ఏతోని. చాలా హిలేరియస్ మేమ్స్ వచ్చేసాయి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.